అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే టమాటో సూప్ అండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా, టమాటో సూప్ కావాలి. అందరి ఫేవరెట్ సూప్ ఏది అంటే టమాటో సూప్ అని చెప్పచ్చు. నేను ఇవాళ ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా చాలా హెల్తీగా, టేస్టీగా, ఈజీ వేలో టమాటో సూప్ చేసి చూపిస్తానండి. మనము రెయినీ సీజన్లో కానీ లేదా ఎవరికైనా హెల్త్ బాగాలేదంటే కూడా సూప్ చేసిద్దామా అని అనుకుంటూ ఉంటాము. కానీ సూప్ చేయటం టైం కన్జ్యూమింగ్ అని వదిలేస్తూ ఉంటాము. లేదండి, చాలా ఈజీ. మరి టమాటో సూప్ ఈజీగా, టేస్టీగా, క్రీమీ టెక్స్చర్తో ఎలా చేయాలో, ఏమేం కావాలో చూసేద్దామా. టమాటో సూప్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg టమాటో, 1/2 క్యారెట్, 2 inch beetroot, 1 onion, 1 teaspoon salt, 1/2 teaspoon sugar, 1 teaspoon pepper, garlic cloves, 2 tablespoons butter, 1 బిర్యానీ ఆకు. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ హీట్ చేసి 2 tablespoons బటర్ వేయండి, గార్లిక్ వేయండి, కొద్దిగా ఫ్రై చేసి ఆనియన్స్ వేద్దాం. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా నచ్చి తనని అడిగి రెసిపీ తీసుకున్నానండి. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము, అందుకే ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసి 1 teaspoon పెప్పర్ వేయండి. ఇవన్నీ ఒక 2 minutes ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు క్యారెట్ వేయండి. నేను ఆ రెస్టారెంట్లో వాళ్ళని అడిగాను, కలర్ రావటం కోసం మీరు కలర్ వాడతారా లేకపోతే ఏమన్నా వేరే ఇంగ్రీడియంట్ వాడతారా అని. అతను అన్నాడు కలర్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే బీట్రూట్ అయినా వేయచ్చు అని. మనం ఫుడ్ కలర్ ఎందుకు అని నేను కూడా బీట్రూట్ వాడుతున్నాను. ఇవి కొద్దిగా వేగితే చాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉంది, ఇంకా టమాటోస్ వేసిన తర్వాత ఇంకెంత కలర్ఫుల్గా ఉంటుందో ఇది. ఇప్పుడు టమాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేయండి. మనకంత టేస్ట్ బ్యాలెన్స్ అవ్వటానికి 1 teaspoon సాల్ట్, 1/2 teaspoon షుగర్ వేసి బాగా మిక్స్ చేయండి. టమాటోలు వేసిన తర్వాత ఒక 2 minutes ఇలా కలిపేసి ఇప్పుడు 400 ml వాటర్ వేయండి. మనం 1/2 kg టమాటోస్ తీసుకున్నామండి, దానికి 400 ml వాటర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి టమాటోలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. టమాటోస్ ఉడికే లోపల మనం ఇవి ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. బ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయండి ఫ్రై అయ్యి. ఇప్పుడు టమాటోస్ ఎలా ఉన్నాయో, కుక్ అయ్యాయా లేదా చూద్దాం. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకే కుక్ చేయాలి, వాటర్ అంతా అయిపోయేంత వరకు కుక్ చేయకండి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేద్దాం. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని అదే ప్యాన్లో స్ట్రైనర్ పెట్టేసి ఇలా వేసేయండి. అంతా ఫస్ట్ ఒక స్పూన్తో ఇలా అనేసేయండి. ఏమైనా ఉంటే కూడా పోవడానికి ఇలా అనేసేయండి, ఫాస్ట్గా వచ్చేస్తుంది కిందకి. ఇలా మిగిలినంతా తీసేసేయండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మీకు సాల్ట్, కొద్దిగా షుగర్ ఏమైనా పడుతుంది అనిపిస్తే వేసి స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం పెప్పర్ వేసి మళ్ళీ ఒక 2 minutes బాయిల్ చేయండి. ఇలా బాయిల్ అయ్యేంత వరకు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇలా సూపు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్తో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, అవి పెట్టి గార్నిష్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉందంటే మీరు నమ్మరండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తింటే మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో అంతకంటే కూడా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.